ఈరోజు మనం స్పర్మ్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మందికి సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దగ్గర మనకి ప్రాబ్లం కనిపిస్తుంది. మొటిలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పస్సెల్స్ ఉండొచ్చు, ఉన్న స్పర్మ్స్ డ్యామేజ్డ్ స్టేట్ లో ఉండొచ్చు, లేదు బ్లడ్ లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువగా ఉండొచ్చు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్ ఇన్స్పైట్ ఆఫ్ ద ఏజ్, స్ట్రెస్ ఫ్యాక్టర్, కొన్ని ఫుడ్స్ అనేవి మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ స్పర్మ్ క్వాలిటీని అనేది పెంచుకోవచ్చు. కొన్ని గుడ్ ఫుడ్స్ చెప్తానండి. అవి ఏంటంటే మెయిన్ వాల్నట్స్, సెకండ్ ఎగ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తీసుకోండి. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ పోమోగ్రనేట్, ఆరెంజెస్ ఇలాంటివి, అండ్ ఆకుకూరలు మోర్ లైక్ స్పినాచ్. అంతేకాకుండా మనకి టెస్టిస్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద టెంపరేచర్ అండ్ ప్రొడ్యూస్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్. సో దానికి మోస్ట్ కామన్గా ఇష్టంగా తినగలిగే డార్క్ చాక్లెట్. ఇది బ్లడ్ ఫ్లోని బాగా పెంచుతుంది టెస్టిక్యులర్ ఆర్గాన్కి. దానివల్ల మీ స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, మొటిలిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. Hope this video helps you.